ఆడియన్స్కి చేర్చడానికి ఈ కథని ఏం ఇన్స్పైర్ చేస్తుంది? కథ అంటే ఇంత గట్టిగా ఈ కథనే పట్టుకొని ఉండటానికి మధ్యలో ఏమీ డీవియేషన్స్ రాలేదా ఈ కథతో? వచ్చాయి మధ్యలో చాలాసార్లు ఇది ఎవరికి అర్థం కావట్లే, వదిలేద్దామా అని థాట్స్ వచ్చేవి. కానీ ఆ టైంలో మళ్ళీ ఇంకా మంచి కదా చెప్పాలి చేయాలి అని మెయిన్గా ఒకసారి అయితే వదిలేద్దాం అనుకున్న టైంలో సంగీతం సార్కి చెప్పాను నేను. ఇంకా అదేంటమ్మా అంత మంచి కదా ఎందుకు వదిలేస్తున్నావు, ట్రై చేయి, దొరుకుతారు, ఓపిక ఉండాలి నేను. ఓకే అని మళ్ళీ రీస్టార్ట్. తర్వాత సింధు కూడా నాకు కాన్స్టెంట్గా అసలు నువ్వు డీలా పడకూడదు, నువ్వు స్ట్రాంగ్ ఉండాలి, నువ్వు నిల్చున్నావు అనుకో నేను చేస్తానని 10 మంది నీకు తోడవుతారు, నువ్వు వదిలేసావంటే ఎవరు ఉండరు, ఇంకా అక్కడే అయిపోయింది అని చెప్పేది, నాకు భయపెట్టేది. సో నేను కూడా సరే ఓకే నేను నిల్చున్నానంటే ఏదో ఒకటి అవుతుంది అనేసి గట్టిగా నిల్చుంది. అదే వాస్తవం, డైరెక్టర్ గట్టిగా నిలబడితేనే ఎస్పెషల్లీ ఇలాంటి కథలు ఆడియన్స్ వరకు వస్తాయి. డైరెక్టర్కి హోప్ లేదనుకో ఇవన్నీ దేనికి యాడ్ అవుతాయి అర్థం కాదు. సో మీరు ఈ ప్రయాణం మొదలెట్టిన తర్వాత ఇప్పుడు మన సినిమాల ప్యాటర్న్ చూస్తే ఫ్యామిలీ సినిమాలే తక్కువగా వస్తున్నాయి, ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలే తక్కువగా వస్తున్నాయి. ఏదో ఒక కొత్త రకమైన బ్యాక్డ్రాప్స్ లేకపోతే కొత్త వరల్డ్స్ని క్రియేట్ చేయడం అనేది ఇప్పుడు ట్రేడ్ మార్క్ అయిపోయింది కదా. వీటన్నిటి మధ్యలో గాంధీ తాత చెట్టు అనేది ఎలాంటి రెస్పాన్స్ ఆడియన్స్ నుంచి అందుతుంది అనుకుంటున్నారు? ఇది ఒక మంచి నాస్టాలజిక్ ఫీల్ ఇస్తుంది. ఫస్ట్ చూడగానే అది దొరికేస్తుంది. 2000 పీరియడ్ సింప్లర్ టైమ్స్ది. సో చాలామంది మనం ఆ టైమ్స్ నుంచి వచ్చాం కాబట్టి ఫస్ట్ ఆ నాస్టాలజిక్ కనెక్ట్ అవుతాం. అండ్ నేను చాలా ఆనెస్ట్గా తీసాను కదా, ఏ లెక్కలు వేసుకోకుండా. ఆ ఆనెస్టీ తెలిసిపోయింది అని చాలామంది చెప్పారు. ఐ థింక్ ఇప్పుడు చూసే వాళ్ళకి కూడా ఆనెస్టీ అయితే తెలుస్తుంది అనుకుంటున్నాను నేను.